ఇవాళ కేసీఆర్ గారికి అలాంటి ఒక గొప్ప భావజాలం, జీవితం అనేది దానికి పరిమితులు లేని జీవితం కాదు, ప్రతి జీవితానికి పరిమితి ఉంటుంది. కానీ సమయం చాలా విలువైనది. ఈ ప్రజలకు నేనేమైనా చేయాలని చెప్పి పోరాడి ఇవాళ తెలంగాణ ఇచ్చారు. తెలంగాణను ఇచ్చినంత మాత్రాన సరిపోతే తెలంగాణను ఒక స్థాయికి తీసుకుపోవాలని చెప్పి సెక్టర్ బై సెక్టర్ తెలంగాణను అభివృద్ధి చేస్తూ ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కలగన్నారు. ఆ కళను నెరవేర్చారు సాధ్యమైన తన చేతినంత కాడికి. ఇలా రేవంత్ రెడ్డి ఆయనకు ఒక అవకాశం వచ్చింది, ఎట్లో అవకాశం వచ్చింది. అవకాశం వస్తే ఆ అవకాశాన్ని ఎట్లా వాడుకోవాలని తెలియని మూర్ఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా ఆయనకు తెలివి ఉంటే గతం గురించి తవ్వడు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్ర పాలకులు చేసిన దోపిడీ మీద కమిషన్ వేయలే, కరెంట్ ఇన్ఫర్మేషన్ పులిచింతల మీద కమిషన్ వేయలేదు. రాజశేఖర రెడ్డి టైంలో జరిగిన జల దోపిడీ, జల యజ్ఞం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు, లేకపోతే ఆ టైంలో కాంట్రాక్టులు తీసుకొని మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని వేల కోట్ల రూపాయలు దండుకున్న కాంట్రాక్టర్ల మీద కమిషన్ వేయలేదు. నో, దట్ ఈస్ నాట్ మై టాస్క్. నా టైం అంతా వేస్ట్ అవుతుంది. నేను ఇప్పుడున్న తెలంగాణను భవిష్యత్తులో ఏ విధంగా చేయాలని చెప్పేసి అన్ని పర్మిషన్స్ తీసుకొని డబ్బును కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా అప్పును తీసుకొని ఇలా కాళేశ్వరం లాంటి కళాఖండం, మిషన్ భగీరథ కానీ, గురుకుల పాఠశాల కానీ, లేకపోతే ఇంకెన్నో మిషన్ కాకతీయ కానీ ఎన్నో అద్భుతమైన వ్యవస్థలు వారు సృష్టించారు. అలాంటి వ్యక్తిని ఇవాళ మీరు ఒక దోషిగా చూపిస్తూ మీరు పీసీ ఘోష్ కమిషన్ ముందర తీసుకొచ్చిందంటే తెలంగాణ చరిత్రలో, దేశ చరిత్రలో ఒక బ్లాక్ డే, ఒక దుర్దినం. రేవంత్ రెడ్డి నీ అంతం ప్రారంభమైంది అని చెప్పడం కోసం ఇదొక